హాయ్ అండి, అందరికీ నమస్తే. మా షాప్ పేరు వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి, ప్రసాదంపాడు, విజయవాడ అండి. ఇప్పుడు నేను మీకు చూపించేది బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ కటింగ్ చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారండి. బ్లౌజ్ కటింగ్ చూపించమని, ఎందుకంటే నా బ్లౌజ్ బాగుందని అంటున్నారండి. అందరూ చక్కగా బాగుంటుంది అండి, మోడల్గా కుట్టుకుంటున్నారు అని అడుగుతున్నారండి. అందుకని మీకోసం నేను బ్లౌజ్ కటింగ్ నేర్పించడానికి వచ్చానండి. చాలా క్లారిటీగా నేర్పిస్తానండి. ఎందుకంటే షార్ట్ తీస్తే కనుక మీకు తొందరగా అయిపోద్ది, అర్థం కాదు. అందుకే వీడియో రూపంలో చూపించాలని అనుకుంటున్నానండి. ప్లస్ అదొకటి, టేప్ కొలతలు అయితే బాగా తలనొప్పండి. ఆ టేప్ కొలతలు చాలా ఈజీగా ఉండదు. బ్లౌజ్ పెట్టి ఈజీ మెథడ్లో మీకు కొలతలు చూపిస్తానండి. చాలా బాగుంటుంది, తొందరగా వస్తుందండి. నేర్చుకునే వాళ్ళకైనా నేర్చుకున్న వాళ్ళకైనా సరే చాలా ఈజీగా వస్తుందండి. బ్లౌజ్ ఇప్పుడు జాకెట్ ముక్క అయితే ఇట్లా డబల్ ఫోల్డింగ్ ఉన్నది తీసుకోవాలండి. ఇటువైపు ఓపెన్ ఉండాలి, ఇటువైపు ఓపెన్ ఉండాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది కదండి. బ్యాక్ పార్ట్ని మనం ఇలా మడతేసుకొని సగానికి చక్కగా సమానంగా పెట్టుకొని ఇట్లా బ్లౌజ్ మీద పెట్టేసుకొని మనం ముందు నడుం బారు చూసుకోవాలండి. నడుం బారు ఇదిగోండి. దీనికి ఒక రంగులో కొంచెం కిందకి పెట్టుకోవాలి, బ్లౌజ్ కొంచెం పైకి పెట్టుకోవాలండి. అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేపాటికి కరెక్ట్గా ఈ ఈ సైజుకి వస్తుందండి బ్లౌజ్ సైజు. ఇటు కూడా ఒక రంగులం పైకి పెట్టుకోవాలండి. ఇది షోలర్ అండి. ఎప్పుడైనా సరే బ్లౌజు షోలర్ నీట్గా ఉంటేనే బ్లౌజ్ మొత్తం కూడా చక్కగా స్టిఫ్గా నీట్గా వస్తుందండి. చక్కగా ఒంటికి అతుక్కున్నట్టుగా ఉంటుంది. షోలర్ వచ్చేసి షోలర్ మీద ఉండాలండి కరెక్ట్గా, అప్పుడే బ్లౌజు అందంగా ఉంటుందండి. ఏ శారీ కట్టుకున్నా బ్లౌజు నీట్గా ఉంటేనే శారీకి కూడా లుక్ వస్తుందండి. ఇప్పుడు నేను ఇక్కడ మార్క్ చేసుకున్నా కదండి. ఈ మార్కు దగ్గర 1 ఇంచు యువతలకి షోలర్కి, మళ్ళీ ఒక ఇంచి యువతలకి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉందండి కుట్లు. అందుకనే 1 ఇంచి యువతలకి 1 ఇంచి అవతలకి పెట్టుకున్నానండి. ఇది కుట్టుకునేపాటికి మనకి ఇక్కడికి వస్తుందండి కరెక్ట్గా. అంటే నా షోలర్ సైజ్ ఇదండి. ఎవరి బ్లౌజ్ అయితే వాళ్ళ షోలర్ సైజుని బట్టి మనం అట్లా పెట్టుకోవాలండి. నెక్ పార్ట్ వచ్చేసి ఈ నెక్ కూడా కరెక్ట్గా మనం ఇట్లా సమానంగా పెట్టుకొని కొంచెం ఇట్లా లాగి పెట్టుకున్నాం అనుకోండి. ఒక రంగులో ఇట్లా పైకి పెట్టుకోవాలండి. ఆ రంగులో అంటే 7 ఇంచు ఉంటుందండి. అలా పెట్టేసుకొని నెక్స్ట్ సంక పార్ట్ కూడా ఇక్కడ ఉందండి కుట్టు. ఒక రంగులో ఇట్లా పైకి పెట్టుకోవాలండి. ఇట్లా మనం ఖర్చుకి ఇలా గీసుకోవాలి. అసలు మామూలుగా అయితే ఇక్కడికి ఉందండి, మనం కుట్టేపాటికి ఇక్కడికి వస్తుంది. ఈ ఖర్చు ఉండాలండి. ఎప్పటికైనా సరే ఖర్చు ఎక్కువ ఉంటే మనకి నష్టమే ఉండదండి. ఖర్చు లేకపోతేనే బ్లౌజు మళ్ళీ ఇబ్బంది పడిపోతాం. అందుకనే ఖర్చు ఎక్కువ ఉండాలండి. చూడండి, నడుం కూడా చూడండి. మనం స్టిచ్ చేసుకొని లోపల మడతేసి కుట్టుకుంటాం కదండి చేతి పనికి, అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం నెక్ పార్ట్ తీసుకుందామండి. అంటే నేర్చుకునే వాళ్ళకైతే ఇది గీసుకోవాలండి, నేర్చుకున్న వాళ్ళకైతే అవసరం లేదు, వాళ్ళకి క్లారిటీగా వచ్చేస్తుందండి. సంక పార్ట్ కూడా ఇలా గీసుకొని ఎక్కడికక్కడ అన్నిటికీ మార్క్ చేసుకుంటేనే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుందండి. బ్లౌజ్ నీట్గా లేకపోతే ఏ శారీ కట్టుకున్నా కూడా బ్లౌజ్ నీట్నెస్ రాదండి. చక్కగా రౌండ్ గీసుకోవాలి. ఇది కూడా ఇంతేనండి సంక పార్ట్. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా జాయింట్ చేసుకోవాలండి. నేను దేనికి దానికి క్లారిటీగా చూపిస్తానండి, మీరు ఇబ్బంది పడుకోకుండా. ఇప్పుడు ఇది మనకి ఏంటంటే లోపల మళ్ళీ చేతి పని చేయడానికి మళ్ళీ వేరే ముక్క తీసుకోవాలండి. ముక్క తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి జాయింట్ చేసుకొని లోపలికి మడతేసి కుట్టుకోవాలండి. ఇది మామూలుగా నడుము వరకే, మనకి లోపల చేతి పని చేయడానికి వేరే ముక్క పడిద్దండి.
క్రాస్ కటింగ్ అయితే ముక్క పడిద్ది, మామూలు కటింగ్ అయితే పడదండి. ఇప్పుడు ఎవరు మామూలు కటింగ్ యూస్ చేయట్లేదు కదండి, క్రాస్ కటింగే యూస్ చేస్తున్నారు. అందుకనే క్రాస్ కటింగే చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇందాక బ్యాక్ పార్ట్ గీసా కదండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చాలా స్లోగా చూపిస్తున్నా, నిదానంగా నేర్చుకోండి, కంగారు ఏం లేదు. ఇట్లా ఫ్రంట్ పార్ట్ ఇట్లా క్రాస్గా పెట్టుకొని మనం బ్లౌజ్కి ఇట్లా క్రాస్గా పెట్టుకొని ముందు షోలర్ గీసుకోవాలండి. ఈ రెండు అంచులు కూడా సమానంగా ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నా కూడా మళ్ళీ షోలర్ దగ్గర తేడా వచ్చేస్తుందండి. 1 ఇంచ్ అవతలకి 1 ఇంచ్ అవతలకి ఈ షోలర్ కూడా సేమ్ అంతేనండి, ఇందాకట్లాగానే. నెక్స్ట్ నెక్ పార్ట్ అండి, ఇట్లా సమానంగా పెట్టుకొని 1 ఇంచ్ పైకి పెట్టుకున్నామండి. నెక్స్ట్ సంక భాగం అండి, ఇట్లా లాగి పెట్టుకొని 1 ఇంచి పైకి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం గీసుకోవాలండి. ఇది కూడా సేమ్ క్రాస్ కటింగ్కి అయితే ఇట్లా మూలలు ఇలా వస్తుందండి, బ్లౌజ్ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్ పట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ సైడ్ది ఇలా షోలర్ దగ్గర నుంచి షేప్ వరకు ఇలా పట్టుకొని షోలర్ దగ్గర ఇట్లా పెట్టి కొంచెం ఈ షేప్ కుట్టాం కదండి, ఈ షేప్ దగ్గర మనం ఇట్లా మడతేసి పట్టుకోవాలి. అప్పుడు మనకి షేప్ కరెక్ట్గా వస్తుందండి. షేప్ దగ్గర కూడా ఒక ఇంచు కిందకి పెట్టుకోవాలి. కింద పెట్టుకున్నాం అనుకోండి, మనం కుట్టుకునేపాటికి షేప్ వేసి కుట్టుకునేపాటికి కరెక్ట్గా ఇక్కడికి వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి సంక దగ్గర నుంచి నడుం పార్ట్ అండి. ఇది కూడా అంతేనండి, ఒక 1/2 ఇంచు కింద పెట్టుకోవాలి. మనం కుట్టేసేపాటికి మళ్ళీ కరెక్ట్గా ఇక్కడికి వస్తుందండి. కుట్టయితే ఇక్కడికి ఉందండి, మనం కట్ చేసిన ఇక్కడికి ఉంటుంది కదండి, కుట్టేసేపాటికి ఇక్కడికి వస్తుంది. ఇది కూడా దీంట్లో ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇప్పుడు నేను మీకు కటింగ్ చూపిస్తానండి. కటింగ్ కూడా నిదానంగా చూపిస్తాను. స్టార్టింగ్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఈ గీసిన మార్క్ ఉంది కదండి, ఈ మార్కు దగ్గర నుంచి ఇలా నిదానంగా కట్ చేసుకోవాలండి. మార్క్ మీద కట్ చేసుకోవాలండి. ఇది ఖర్చు కదండి, ఇది కుట్టేసేపాటికి ఇక్కడికి వస్తుందండి. దేనికైనా సరే ఫ్రంట్ పార్ట్కైనా బ్యాక్ పార్ట్కైనా ఖర్చు ఉంచుకోవాలండి. ఖర్చు ఉంచుకోలేదనుకోండి బ్లౌజ్ సాల్దు, ఇబ్బంది పడిపోతారు మళ్ళీ. ఇప్పుడు సంక పార్ట్ అండి. నేను అది వరకు టైలరింగ్ నేనండి, కాకపోతే హెల్త్ ఇష్యూస్ మూలంగా టైలరింగ్ చేయలేక మానేశానండి. ఇట్లా నిదానంగా చూడండి, మార్క్ మీద కట్ చేశాను. ఇది ఇలా మడతేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీయాలండి. నెక్ గీసుకోవాలండి, ఇది రౌండ్. ఇలా నెక్ గీసుకొని సంక పార్ట్ కూడా ఇలా గీసుకోవాలండి. ఎదర పార్ట్ వచ్చేసి కొంచెం ఒక 1 అంగుళం కింద దిగాలండి రౌండ్, అప్పుడే క్రాస్ కటింగ్ నీట్గా వస్తుందండి బ్లౌజ్కి. ఇది కూడా ఈ షోలర్ కూడా ఇలా గీత గీసుకొని దేనికి దానికి విడిగా కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా విడిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నిదానంగా ఇది కదలకుండా ఇట్లా తిప్పుకొని మన పక్కకి ఇట్లా మార్క్ చేసుకున్న దాని మీదే లైన్ కట్ చేసుకొని నెక్ పార్ట్ కూడా
సో నాకైతే మా మేడం గారు ఇలా నేర్పించారండి, నీట్గా ఉంటుందని. టేప్ కొలతలు అయితే తలకాయ నొప్పి అని చెప్పి కొంతమందికి అర్థం కాదండి, అందుకనే మా మేడం గారు ఇలా నేర్పించారు. ఇది షేప్ పార్ట్ కూడా ఇలా సమానంగా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. షోల్డర్ కింద ఇది వచ్చేసి షేప్ పార్ట్ ఒక బెత్తుడు కన్నా ఎక్కువ ఉండకూడదండి, బెత్తుడు మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ సంఖ దగ్గర ఇలా సమానంగా పట్టుకొని ఇలా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. ఇవి కుట్టేపాటికి ఇది ఇక్కడికి మార్క్ చేసుకోవాలండి. ఇది కొంచెం పెద్దది గీయాలి, ఎందుకంటే షేపు నీట్గా రావాలి కదండి. ఇవి చిన్నయే రావాలి, ఇది ఒక్కటే పెద్దది రావాలండి. మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి, కొంచెం ఇలా మార్క్ చేసుకొని పెట్టుకుంటే గుర్తుగా ఉంటుందండి. ఇటుపక్క కూడా ఇలా మార్క్ చేసుకోవాలి, మళ్ళీ ఇటుపక్క కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు దీన్ని ఇలా మడతేసుకొని ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. మళ్ళీ ఇది కూడా సేమ్ ప్రాసెస్ అంతే, కాకపోతే ఇది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే షేపు బాగా రావాలంటే ఇంత పెట్టుకోవాలండి. ఇక్కడికి మార్క్ చేసుకున్నది ఇక్కడ కుట్టేసుకోవాలండి ఇట్లా. ఇది కూడా సేమ్ అట్లాగే ఇక్కడికి కుట్టేసుకోవాలండి, అప్పుడు షేప్ కొలత బాగా వస్తుందండి. షోల్డర్ అయినా సరే జారుకోకుండా ఉంటుంది, షేప్ కొలత అయినా సరే బాగా వస్తుందండి. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇది 2 మడతలు కదండి, దీన్ని మళ్ళీ సగానికి ఇలా మడతేసుకోవాలి. ఇలా మడతేసుకొని ఈ ఓపింది మనే పక్క ఉంచుకోవాలండి. ఓపింది మనే పక్క ఉంచుకొని ఈ మడతున్నది పైకి ఉంచుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేద్దామండి. మనం హ్యాండ్ ఏదైనా సరే, క్లాత్ అయినా మళ్ళీ హ్యాండ్స్కైనా బాడీ పార్ట్కైనా అడ్డ కటింగ్ అయితే బాగోదండి, నిలువు కటింగ్ వేయాలి. నేను ఎలా మడతేసానో అలాగే మడతేయాలండి. అడ్డ కటింగ్ వేస్తే బ్లౌజు నీట్ రాదండి, ముడతలుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, హ్యాండ్కి లోపల మడతేసుకోవడానికి ఈ ఖర్చు నాకు మడతేసుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నాను. సేమ్ కింద కూడా అట్లానే పెట్టుకోవాలి, సేమ్ అలాగే పెట్టుకొని ఇదంతా ఖర్చు. బ్లౌజ్ వచ్చేసి ఇక్కడికి హ్యాండ్స్, ఇది షోల్డర్ దగ్గర అంటే భుజం మీద ఇక్కడి నుంచి నా హ్యాండ్ వచ్చేసి ఇక్కడ దాకా ఉందండి. ఇక్కడ ఒక అరంగుళం పైకి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా సంక పార్ట్ వచ్చేసి ఇక్కడ దాకా ఉందండి, ఇది కూడా ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలండి. కిందకైతే పెట్టకూడదు, పైకే పెట్టాలి, ఎందుకంటే మళ్ళీ సైజు తగ్గిపోద్ది, హ్యాండ్ సైజు తగ్గిపోద్ది. ఇది మామూలుగా మనకి కుట్టేసినప్పుడు ఇక్కడికి రావాలి కదండి, అందుకనే నేను ఇంకా ఖర్చు లేదు కాబట్టి దీనికి ఇక్కడ కలిపేశానండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్కి మార్క్ చేసుకొని మామూలుగా మీకు చూపిస్తున్నానండి హ్యాండ్ ఎలా వస్తుందని. మనం కుట్టేసేది ఇదండి, ఖర్చు ఇదండి. మనం ఇలా కూడా మడతేసుకోవచ్చు, ఇలా మడతేస్తే అడ్డ కటింగ్ వస్తుందండి, అడ్డ కటింగ్ నీట్గా ఉండదు. ఇలా మడతేసుకుంటే నిలువు కటింగ్ వస్తుంది, అప్పుడు హ్యాండ్ వచ్చేసి ముడతలు లేకుండా నీట్గా ఉంటుందండి. అడ్డ కటింగ్ ఎప్పుడు కూడా దేనికి యూజ్ చేయకూడదు, బ్లౌజులకైనా డ్రెస్సులకైనా దేనికైనా యూజ్ చేయకూడదండి. నిలువు మడత మాత్రమే యూజ్ చేయాలండి, నిలువు మడతేస్తేనే మనకు నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా కట్ చేయకూడదండి, ఇదేమో ఖర్చును మనం ఇలా సైడ్ కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సంక దగ్గర నుంచి షోల్డర్ వరకు ఇలా కట్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలండి, చిన్న మార్కు. ఎందుకంటే
మనకి సగానికి అక్కడికి ఉందని గుర్తు కోసం ఆ మార్కు. ఇదేమో మనం మడతేసుకొని కుట్టుకోవడం కోసం. ఇక్కడ హ్యాండ్ ఇలా మడతేసుకొని ఇక్కడి నుంచి ఇలా కుడతామండి. ఇదంతా ఖర్చు అనమాట. ఇప్పుడు మనం ఈ హ్యాండ్ తీసేసి ఒకటి మడత తీసేసి ఇప్పుడు ఈ 2 చేతులండి, ఇదొక చెయ్య ఇదొక చెయ్య ఇలా తీసేసి మనం ఏం చేయాలంటే ఇది బ్యాక్ పార్ట్కి వేయాలండి, ఇది ఫ్రంట్ పార్ట్కి వేయాలి. ఫ్రంట్ వచ్చేసి ఇట్లా క్రాస్ రావాలండి. క్రాస్ వస్తే బ్లౌజ్ నీట్గా ఉంటుంది. లేదు 2 సమానంగా ఇలా పెట్టామనుకోండి హ్యాండ్ నీట్నెస్ రాదండి. అందుకనే మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేపాటికి ఇలా ఒక రంగులో క్రాస్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఇది మనం 2 చేతులు కదండి, ఇది ఒకే పక్క దానికి బ్యాక్ పార్ట్కి అండి, ఇది ఫ్రంట్ పార్ట్కి, ఇది ఇంకో పక్క అండి, ఇది ఫ్రంట్ పార్ట్కి అండి, ఇది బ్యాక్ పార్ట్కి. అట్లా వేసుకోవాలండి. అలా వేసుకుంటే నీట్గా ఉంటుంది. హ్యాండ్ కూడా చక్కగా నిలబడి ఉంటుందండి, ముడతలు ముడతలు లేకుండా. నెక్స్ట్ అండి షిప్ ముక్క తీసుకోవాలి కదండి. ఇది షిప్ ముక్క అంటారండి. మనకి ఇక్కడ ఎదర ఫ్రంట్ పార్ట్ వేస్తారు షిప్ ముక్కని. అది తీసుకోవాలి కదండి, ఖర్చుతో సహా తీసుకోవాలండి. ఇక్కడ క్రాస్ వచ్చింది కదా, అందుకనే ఇంతవరకు నేను వదిలేశాను. ఇక్కడికి మార్క్ చేసుకొని షిప్ ముక్కకి ఇది కూడా ఇక్కడికి మార్క్ చేసుకొని కరెక్ట్గా ఉండాలండి. ఇంకా ఎక్కువ పెడితే మళ్ళీ ఎక్కువైపోద్ది. మనం లోపలే పక్క కొలుస్తున్నాం, ఇది బయటే పక్క కాదు, లోపలే పక్క కొలుస్తున్నాం, ఖర్చుతో సహా కొలుస్తున్నాం. ఇది వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది కదండి, ఒక అరంగుళం పైకి పెట్టుకొని మళ్ళీ ఇది కూడా ఒక అరంగుళం పైకి ఇట్లా మార్క్ చేసుకోవాలి. మళ్ళీ నడుం దగ్గర కూడా సేమ్ అంతేనండి, ఇటు పక్క అరంగుళం పైకి పెట్టుకొని మళ్ళీ ఇది ఒక అరంగుళం ఇట్లా పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంది మనకి ఇక్కడ క్రాస్ తీసుకోవడానికి. అట్లా క్రాస్ బెల్ట్ తీసుకోవాలండి షిప్ ముక్కకి. ఇలా తీసేసుకొని లైన్ మీద కట్ చేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇది జాయింట్ ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేసుకొని మళ్ళీ ఇలాంటిదే ఇంకోటి తీసుకోవాలండి. ఎందుకంటే లోపలే పక్క బయటే పక్క 2 పక్కల కావాలి కదండి. ఒకవేళ మనకి జాకెట్ ముక్క సాలేదనుకోండి లోపలే పక్క వేరే ముక్క వేసుకోవచ్చండి. మన ఇష్టం, మన దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చు. కనపడకుండా ఉంటే చాలు మనకి. వేసుకొని లోపల మందపాటి ముక్క కూడా వేసుకోవాలండి. అప్పుడు స్టిఫ్గా నిలబడి ఉంటుందండి షేప్ పార్ట్. మందపాటి ముక్క వేస్తేనే నిలబడి ఉంటుంది. మందపాటి ముక్క వేయలేదనుకోండి స్టిఫ్గా నిలబడి ఉండదు. చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి కుట్టేపాటికి. సో నాకైతే మా మేడం గారు ఇలా నేర్పించారండి. నాకైతే చాలా ఈజీగా వచ్చింది. ఫస్ట్ అయితే నాకు కూడా టేప్ కొలతలు నేర్పించారు. చాలా రిస్క్ పడ్డానండి, నాకు అర్థం కాలేదు. చాలా ఈజీగా నేర్పించండి మేడం గారు, అర్థం కాలేదని అంటే నేర్పించారు క్లారిటీగా. మళ్ళీ దీనికి మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి కూడా తీసుకోవాలండి. ఇది సమానంగా తీసుకోవాలి 2 కూడా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా. ఎందుకంటే మనం మడతేసి కుట్టాలి కదండి, అందుకని కొంచెం ఖర్చు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ కుట్టేసేవాడికి ఇది ఇక్కడ మడతేసుకొని కుట్టుకోవాలండి. ఇక్కడ ఇటు పక్కైనా అంతేనండి, మడతేసుకొని కుట్టేసుకోవాలి. అయిపోయిందండి. ఇది ఇక్కడికి నెక్ పీసులు తీసుకోవాలండి. నెక్ పీసులు వచ్చేసి క్రాస్ తీసుకోవాలి. క్రాస్ తీసుకుంటేనే బ్లౌజ్ నీట్గా ఉంటుంది. నెక్ పార్ట్ ఇదిగోండి ఇట్లా క్రాస్ తీసుకోవాలి. ఈ ఖర్చు కట్ చేసామనుకోండి క్రాస్ వచ్చేది. ఇప్పుడు ఇక్కడ క్రాస్ వచ్చింది కదండి, ఇది కూడా ఇలా క్రాస్ తీసుకోవాలి. అట్లా ముక్కలన్నీ ఒక 7-8 ముక్కలు తీసుకోవాలండి. 7-8 ముక్కలు తీసుకుంటే మనకి నెక్ మొత్తానికి వస్తుందండి. ఇవ్వండి ఇలా క్రాస్ తీసుకోవాలి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలామంది కస్టమర్లు కూడా మెసేజ్లు పెట్టారు, కాల్స్ చేసి అడిగారండి. వాళ్ళ కోసం నేను ఇది చూపించానండి. ఉపయోగపడిందంటే కనుక మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.